వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన ఛానల్ ని మన వీడియోస్ ని మీరు ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. దోస్తులు మంచిగా సపోర్ట్ చేయుర్రి, మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఇంకా ముందు ముందు. ఈ రోజు వీడియో ఏంటి అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 50 అన్నమాట. ఈ సిరీస్ ఇంత మంచిగా ముందుకు పోతే పార్ట్ 50 దాకా వస్తాయని మేము అస్సలు అనుకోలేదండి. ఇదంతా మీ వల్లే, మీరు కంటిన్యూ చేయండి, ఈ సిరీస్ అట్లనే కంటిన్యూ చేయండి అని అంటే మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్లో మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే అనే సిరీస్ ఫస్ట్ టైం పార్ట్ 50 దాకా వచ్చింది. మన ఛానల్లో జరిగే ప్రతి సంఘటన కానీ సన్నివేశాలు కానీ ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. అయితే ఈ రోజు వీడియో లెంతీగా ఉండబోతుంది, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ పెట్టుర్రి. కొత్తగా చూస్తున్నోళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చెప్పురు దొరా, నాకు పని ఉన్నది, ఏం మాట్లాడతారో. నేను చెప్పే ముచ్చట్లు మంచిగా చెవున పెట్టు, నీ భవిష్యత్తుకి బంగారు బాటలైతాయి. ఏంది దొరా మీరు ఇన్ని రోజుల నుండి లేంది ఇలా కొత్తగా మాట్లాడుతుర్రు? ఎందుకు మాట్లాడుతున్నా అంటే నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది లత. దేనికి పాపం దొరా? ఇక దేనికైనా గింత అందంగుండి నీ భర్త సక్కలేక గింతగనం కష్టపడబడితివి, అందుకే నాకు నిన్ను చూస్తే జాలేస్తాంది. నాకంటూ ఒక పని ఇచ్చారు కదా దొరా, పని చేసుకుంటున్నా కదా, మీరు పైసలు ఇస్తుర్రు, ఇక అలా బాధపడు దేనికి? నీకు అంతకన్నా ఎక్కువ ఇస్తలత, నేను చెప్పినట్టు చేస్తే. వామ్మో వీడేంది ఎట్నో మాట్లాడతాడు. నాకు ఇవి చాలు దొరా, ఎక్కువ ఏమద్దు. అయ్యో మీది కత్తండి ఏంది? ఓ దొరా ఆడ జరుగుర్రి, ఏమైంది ఇటే వస్తారు? ఏం లేదు లత, నేను చెప్పే ముచ్చట్లు మంచిగిను సరేనా? అదేదో దూరం జరిగి ఎప్పుర్రి జరా. అయ్యో దగ్గరుంటే ఏమైతాంది, ఎప్పటికైనా దగ్గరికి కావాల్సిందే కదా. ఏంది దొరా ఏమంటుర్రు? ఏం లేదు ఏం లేదు, చెప్పురి తొందర, నాకు పని ఉన్నది, నేను పోతా. ఏం లేదు లత, నీ భర్త మంచిగా లేడు, నీ భర్తకు పానం మంచి ఉండదు కదా. అయితే నేను చెప్పేది మంచిగిను, నీకు లక్షలు లక్షలు వస్తాయి. నాకు లక్షలద్దు ఏమద్దు, ఏం చెప్తారు మీరు అసలు ఎప్పుర్రి తొందర. అయ్యో లత గట్లనకు, నువ్వు నాతోటి ఉండు లత, నీకు ఎన్ని పైసలన్నీ ఇస్తా, ఈ భూమి ఈ బంగ్లా నా ఆస్తి కూడా నీకే రాసిస్తా. అంటే ఏమన్నట్టు దొరా, మీరు ఏ రకంగా మాట్లాడుతుర్రు? అయ్యో లత గంత కోపానికి రాకు. కాదు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటారు ఎప్పుర్రి? నాకు పెళ్ళయింది, నాకు భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, మీరు అనవసరంగా ఏమో ఏమో మాట్లాడుతుర్రు. దొరా మీ ఇంట్లో పని చేయమంటారా లేకపోతే పని చేయమంటారా? అయ్యో గంతగానే ఎగరబడితివి, నువ్వు నాకు కావాల్సింది ఇస్తే నీకు కావాల్సినవి అన్ని నేను ఇస్తా. ఏంటిది నేను నీకు ఇచ్చేదేంటి దొరా? నేను అట్లాంటి దాన్ని కాదు, మీరు అట్లా మాట్లాడకుర్రి. అయ్యో గట్లన పడితివేంది లత, నేను గింత మంచి ఛాన్స్ ఇస్తా అంటే కూడా నువ్వు ఒప్పుకుంటలేవు. నేను అసలు దాన్ని కాదు దొరా, మీ ఇంట్లో నేను పని చెయ్యా ఏం చెయ్యా, నేను పోతున్నిగా. మీ పైసలద్దు మీ పనద్దు. గట్లంటే ఎట్లా లత, అన్ని సుఖాలు దొరుకుతాయి నీకు మంచిగా. ఆ గుడిసెలు ఉండే బదులు నువ్వు ఇక్కడ కూడా ఉండొచ్చు, నీ భర్తను పిల్లల్ని తీసుకొని వచ్చి నాకు కావాల్సింది ఇస్తే అయిపోయా నువ్వు. వామ్మో అందరూ చెప్పుతా అంటే ఏమో అనుకున్నా, మీరు ఇసొంటోళ్ళు కాదనుకున్నా గాని అబ్బో మీ నిజస్వరూపం ఏందో ఇప్పుడు తెలిసింది. ఆ నిజస్వరూపం ఏం లేదు లత, నీ అందానికి దాసున్నైపోయినా, నిన్ను నేను కావాలని అనుకుంటున్నా, నీతోని రాత్రి గడుపుతే అయిపోతుంది గంతే. నాకు కావాల్సింది నువ్వు ఇస్తే నీకు కావాల్సింది అంత ఇస్తా నేను, ఏం కావాలన్నా కూడా. చెప్పు తీసుకొని కొడతా, మీరు ఏమనుకుంటుర్రో? నేను దొరా అని మర్యాద ఇచ్చినంత వరకే మంచిదాన్ని, నాకు బీపీ లేచిందనుకో ఇక చూడుర్రి ఏం చేస్తానో నాకే తెలియదు. నేను చెప్పింది ఒప్పుకోవా నువ్వు? నేను అస్సలకే ఒప్పుకోను సచ్చినా కూడా. అసలు నేను ఎట్లా కనిపిస్తున్నా? మీరు ఇచ్చే పైసలకు ఆశపడి నా శరీరాన్ని అమ్ముకుంటా అనుకుంటుర్రా? అట్లాంటి దాన్ని కాదు నేను. అట్లాంటి వాళ్ళని చూసుకోర్రి, పనిలో పెట్టుకోర్రి, కానీ నాతోటైతే కాదు. నేను ఇప్పటి నుండే పని బంద్ చేస్తానా. ఏంది చూసిన కొద్దీ బాగా మాట్లాడుతున్నావు, చెంపలు వాయిస్తనియ్యి. ఏది వాయించుదరా? నా వెనక ఎవరు లేరనుకుంటుర్రా? ఒక్కసారి చెప్తే అందరు అత్తరు, మీది వాయిస్తారు, మళ్ళీ లేకుండానే చేస్తారు భూమి మీద.
అవునా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. నా దగ్గర కోట్లున్నాయి. లచ్చలు వారెత్తే పోలీసులు వాళ్ళందరూ నా దిక్కే ఉంటారు, ఎవడైనా నా దిక్కే ఉంటాడు. నిన్ను లైఫ్ ఖరాబ్ చేస్తా ఒక్కటే నిమిషంలా. కానీ అట్లా చెయ్యాలంటే ఎంతసేపు నాకు? నేను కావాల్సింది నువ్వు నాకు ఇస్తే నిన్ను రాని లెక్క చూసుకుంటా. నాకు అవసరం లేదు దొరా అసొంటి పనులు, నేను పోతున్నా గంతే. ఇంకోసారి మీరు నా జోలికి రాకుర్రి. నేను నీ మీద మనసు పడ్డాక ఎవ్వరిని కూడా వదిలిపెట్టను. నాకు ఇష్టం లేదు దొరా గట్లాంటివంటే. నేను అట్లాంటి దాన్ని కాదని చెప్తున్నా కదా. ఎట్లాంటి దానివైనా నాకు నువ్వు లొంగాల్సిందే. లొంగకపోతే నీ భర్తను నీ పిల్లలను కూడా చంపేస్తా. వాళ్ళని చంపి నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటా. అంతున్నది నాకు తెలుసా. ఏంది, నా పిల్లల్ని నా భర్తను చంపుతావా? అవును, నాకు కావాల్సింది దక్కకపోతే నేను ఈ చేయడానికైనా రెడీ. అబ్బో దేవుడా, నాకు గింత పెద్ద కట్టం వచ్చిందేంది? నేను రాజు చెప్పినప్పుడన్నా వినకపోతిని. మంచిగా ఆలోచించు. నువ్వు నాతోటి మంచి ఉంటే నీకు అన్ని తీర్లా మంచి ఉంటాయి. నీకు నగలన్నా చీరలన్నా నీ పిల్లలకి ఏదైనా కూడా నేను చూసుకుంటా. అర్థమవుతుందా? ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తా. నువ్వు నాతోటి మంచిగా ఉంటాయి అంతే. లేకపోతే నీ కుటుంబాన్ని అంగడి వేసేస్తా నేను. దొరా ఊకుంటున్నా అని ఎక్కువ మాట్లాడకూరి చెప్తున్నా. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ పోతా, పంచాయతీ పెట్టిపిత్తాం మీ మీద. నువ్వెన్ని పెట్టించినా అందరూ పైసలకు నానిపోతారు. పైసా ఎటు దిక్కుంటే అటు దిక్కే మాట్లాడతారు. నేను నీ గురించి 10 లక్షలైనా పెట్టడానికి రెడీ ఉన్నా. నువ్వు రూపాయి కూడా పెట్టలేవు లత. మంచిగా ఆలోచించుకో. మంచి అవకాశం ఇస్తున్నా. నువ్వే ఈ బంగ్లాకు రానివైతో నిన్ను రాణిని చేస్తా నేను. దొరా మీరు ఏ పని ఏమన్నా ఆ పని చేస్తా గానీ మీరు అట్లంటే కుదరది దొరా. నాకు ఇష్టం లేని పని నేను ఎప్పటికీ వేయలేను. మీ కాలు మొక్తా, మీకు దండం పెడతా. నన్ను వదిలేయండి దొరా. మా నాన్న నేను పోతా, ఎట్లనో అదైతా గానీ ఏదో పని ఇచ్చిర్రు అని ఆశపడ్డా గానీ ఇట్లాంటి పనులు అంటే నాతోటి కావు దొరా. నువ్వు ఇప్పుడు ఒప్పుకోకపోయినవనుకో, నీ కుటుంబాన్ని అంగడిగాక నిన్ను మొత్తం బయట హేళన చేసేస్తా. అందరికీ ఉల్లుళ్ళ వేసేస్తా. ఏమని చేస్తారు దొరా? నా ఇంటికి వచ్చింది, నా పైసలన్నీ తిన్నది, నాతోటి ఉన్నది పన్నది, నా పైసలన్నీ తీసుకున్నది అని మొత్తం ఊరంతా టామ్ టామ్ చేస్తా. అందరూ నిన్ను తూ అనటట్టు చేస్తా. పైసల కోసం నా దగ్గర పన్నది, నా ఇంటికి వచ్చింది, అవ్వలాలా అయ్యలాలా మీరు చూస్తలేరా వచ్చేది అని మొత్తం ఊరంతా టామ్ టామ్ చేసి నీ భర్తకు చెప్పి నీ భర్త నుండి నిన్ను దూరం చేసేసి నా దగ్గరికి తెచ్చుకుంటా. చెప్పు, ఎన్ని బాధలు పడతావా? లేకపోతే నాకు కావాల్సింది నువ్వు ఇచ్చి నాతోటి మంచిగా ఉంటావా? ఓ దేవుడా, నాకేంది బాధలు? ఇవి బాధలు కాదు, నువ్వు నాతోటి ఉండటానికి మంచి మార్గం. నువ్వు నాకు కావాల్సింది ఇస్తే నీకు కావాల్సినవి అన్ని ఇస్తా నేను. మంచిగా ఆలోచించుకో. నీ పిల్లలు కూడా మంచిగా బతుకుతారు. అటు నీ భర్తని ఉంటాడు, ఇటు నేనుంటా. రోజొచ్చి నాకు కావాల్సింది నువ్వు ఇచ్చేయి అంతే. నేను అట్లాంటి దాన్ని కాదు దొరా. అరే, పైస కోసం ఏదైనా ఎత్తారని అంటారు. నువ్వు ఆ మాత్రం చెయ్యలేవా? నా దగ్గర కోట్లున్నాయి. ఆ కోట్లన్నీ నీకే ఇస్తా. లేదు లేదు దొరా, పైసలకు ఆశపడి అట్లా చేసే గుణం కాదు నాది. మంచిగా ఆలోచించుకొని చెప్పు. నేను కావాలా లేకపోతే నువ్వు బదనమైతవా? నీ భర్తను నీ పిల్లలని చంపెత్త నేను. నాతోటి అవుతుంది. ఏం కావాలో ఆలోచించుకో. ఈ ముచ్చట ఎవరితో నన్ను చెప్పినట్టుంటే మాత్రం నువ్వే అదైతావు. నేను మొత్తం పేరు వేసేస్తా నిన్ను ఊరంతా. నా దగ్గర వన్నది, నా పైసలన్నీ తీసుకున్నది, ఇప్పుడు అత్తలేదు అని. అబ్బో దొరా, మీరు ఇట్లాంటి వాళ్ళని అనుకోలేదు దొరా. అబ్బా, గింత పెద్ద కట్టం పెట్టిరు ఏంది దొరా నాకు? మంచిగా ఆలోచించుకొని రా. సాయంత్రం వచ్చి నీవు ఏం నిర్ణయించుకున్నావో చెప్పు. నాతోటి ఉంటే అన్ని రకాల మంచి ఉంటది, లేదంటే నీ లైఫ్ అంతా నాశనం అవుతుంది. ఇక నీ ఇష్టం. ఆలోచించుకొని సాయంత్రం వచ్చి చెప్పు. చచ్చినట్టు ఒప్పుకో.
నీకు అన్ని తీర్ల సుఖ పెడతా నేను. సాయంత్రం రా, ఏదనేది చెప్పు. మాట్లాడకుండా పోతున్నావు అని నువ్వు రాకపోతే నేనే వస్తా నీ ఇంటికి. చచ్చినట్టు ఒప్పుకుంటది, నాకు కావాల్సింది ఇస్తుంది. ఎందుకంటే పెద్ద ఫిట్టింగ్ పెట్టినా కదా నేను. అబ్బా, ఇక నేను ఆనందంగా ఆమెతో గడిపేయచ్చు. ఓ దేవుడా, నేను రాజు చెప్పినప్పుడన్నా వినకపోతిని. నాకు ఎంత పెద్ద కష్టం వచ్చిపాయే. రాజుకు ఫోన్ చేసినా అయినా కూడా నా దగ్గరికి రాకపాయే. నా భర్తకు ఇప్పుడు ఈ విషయం చెప్తే ఆయనే ఎంత బాధపడతాడో. బాధపడి పుష్కన ఆయనకేమన్నా అయితే నేను ఏడ జావాలి. అసలే గుండె నొప్పి వచ్చింది. ఆయనకు ఇట్లాంటి విషయాలు ఏం చెప్పొద్దు. దేవుడా, నేనేం చెయ్యాలి? రాజు కన్నా ఫోన్ చేసి చెప్పుతా. రాజు ఆ దొరను సంపను కూడా చంపుతాడు. ఇక రాజు చెప్పినప్పుడు నేను ఇంటే ఇన్ని బాధలు ఉండకపోవు. ఇప్పుడు నన్ను తిడతాడు కావచ్చు, తిట్టినా మంచిదే గాని ఆ దొర సంగతి చూడమని చెప్పుతా. నేను అట్లాంటి దాన్ని కాదు అన్న కూడా వాడు ఏందేందో మాట్లాడుతుండు. వాడు నా పిల్లల్ని చంపుతా అనబట్టే వాడు చంపినా చంపుతాడు. వానికి ఇప్పుడే గట్టిగా వార్నింగ్ ఇయ్యాలి. ఇక వాని ఇంటికి పనికోవద్దు నేను. అయ్యో, ఏంది ఫోను ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తాండు రాజు. నా మీద కోపం పెట్టుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. దేవుడా దేవుడా, రాజు ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసేటట్టు చూడవా. ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తాండు ఏంది? ఆయన ఏం పని మీద ఉన్నాడో తర్వాత చేస్తాడులే. కాసేపు అయినాక చేద్దాం మరి. దేవుడా, ఇంట్లో చూస్తే 10,000 రూపాయలే ఉన్నాయి. 10,000 రూపాయలు ఏం చాలుతాయి? ఇప్పుడు అర్జెంటుగా 20,000 కడితేనే వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేస్తా అంటుర్రు. నాకు ఇంకా 40,000 ఎక్కడ దొరకాలి? ఇప్పుడు అర్జెంటుగా 10,000 అయితే కావాలి. ఇప్పుడు కట్టాలి 20,000 అక్కడ. ఎవరినని అడగాలి? ఏం కథ? నా బతుకు పాడుగాను ఎందుకు ఇట్లా అయిపోయింది? నా రమ మంచిగా ఉండాలి దేవుడా. నేను రమను మస్తు బాధ పెట్టినా, ఆమె లేనిది నా బతుకు వేస్టే నిజంగా. నేను లత మాయల పడి ఆమెకి ఎన్నో పైసలు ఖర్చు పెట్టినా ఇప్పుడు నా భార్యకు పెట్టుకుందామంటే రూపాయి లేకపాయే. దేవుడా, ఎవరినని అడగాలి? గా నర్సవ్వనన్నా అడుగుతా పోయి. ఆ నర్సవ్వ దగ్గరనన్నా ఓ 20,000 అడుగుదాం, మరి ఇస్తుందో. నర్సక్క, ఓ నర్సక్క, ఉన్నావా? ఏం లేదు నర్సక్క, రమాకు బీపీ ఎక్కువై పడిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయింది. అప్పుడే పొద్దున పడిపోయింది. ఏ మామూలుగానే దెబ్బలు తాకినాయి అని అనుకున్నాం, కానీ హాస్పిటల్కి పోయి అన్ని చెకప్ చేస్తే కాలు కాడ ఫ్రాక్చర్ అయింది. అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలంటున్నారు నర్సక్క. నాకేం చెయ్యాలో అర్థమైతలేదు. అయ్యో పోడా, ఎంత పెద్ద కట్టమచ్చి పాడాయే. పోరిసల్లా ఉండా బీపీ అటు ఇటు తిప్పినప్పుడు పండుకొని ఉంటే అయిపోవదా? నాతోటి అన్నది నర్సక్క నేను వండుకుంటా అని. ఇక మళ్ళా టైలెట్ వచ్చిందో ఏమొచ్చిందో, ఇక లేచిందట. లేచి ఆయనతో గుద్దుకొని పడ్డదట. నేను బయటకు పోయినా అప్పుడే నా బిడ్డ ఫోన్ చేసి ఏడ్చుకుంటే చెప్పింది. ఇక తొందర హాస్పిటల్కి తీసుకుపోయిన నర్సక్క. ఏడ నర్సక్క, కనీసం 50,000 ఉండాలి అని డాక్టర్ అని అన్నాడు. నాకు పిచ్చిలేస్తాంది. అయ్యో పోడా, ఈ వడ్లన్నా అమ్ముడు పోకపాయే, వడ్ల పైసలు వస్తాయనంటే మరి ఎట్లరా? ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఆ నర్సక్క, నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి. అర్జెంటుగా 20,000 కడితే ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం అని అన్నారు. ఆ నర్సక్క, ఏమన్నా పైసలు ఉంటే ఇయ్యవా? నేను మళ్ళీ వడ్ల పైసలు ఇస్తా వచ్చినాక. అయ్యో ఏడున్నాయిరా పోడా, ఇప్పుడు ఎటుగాని టైంలో అడిగితే ఏడికి పోవుర్రా? అబ్బ నర్సక్క, నీ కాళ్ళు మొక్కుతా నర్సక్క. నా రమ మంచిగా ఉండాలి. నా రమ లేనిది బతుకు నాది వేస్టే. అయ్యో కొడతా, ఇప్పుడు బుద్ధి వచ్చిందారా? ఇన్ని రోజులు దాన్ని దేకపోతివి, దాన్ని మంచిగా చూసుకోకపోతివి. ఇప్పుడు అది అల్ల పడ్డాక దాని విలువ తెలిసేస్తుందా నీకు? ఏమో నర్సక్క, తప్పు ఒప్పు చేసిన నేను గాని నా భార్య నాకు అన్ని. అబ్బ నర్సక్క, నర్సన్న అడగవా? ఈ గండం పాడగాను పెద్దది గండం వచ్చిందేవరా? ఉన్నాడు ఇంట్లోనే పిలుస్తావు, మరి ఏమన్నా ఉన్నాయో? ఓ అయ్యా, ఉన్నవా ఇంట్లో? ఇక రా ఒకసారి, ఒక రాజొచ్చిండు. అత్తన్న అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి నర్సక్క. అందుకే ఇప్పుడు అవసరం పడ్డాయి పైసలు. ఇక రేపు మెల్లగా ఇంకెవరినన్నా అడుగుతా గాని ఈ రోజైతే 20,000 కావాలి. ఏమైందిరా రాజు, ఎందుకు వచ్చినావు? అయ్యో, ఇదంతా ఎప్పుడాయరా? నువ్వు లేవారా పోడా? గాయంత చూసుకుంటలేవా?
నేను అప్పుడే వేయినే బయటకు. ఇక నాకు నా బిడ్డ ఫోన్ చేసి చెప్పింది పండుకుంటానన్నాక వేయినా. ఇక అంత లోపట్నే జరిగిందే. నర్సన్న ఏమన్నా పైసలు ఉంటాయి చూడవానే, అర్జెంటుగా 20,000 కడితేనే అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారట అని బాంచని కాలు మొక్కుతా. నేను మళ్ళా వడ్ల అమ్ముడు పోయినాక వడ్ల పైసలు వచ్చినాక ఇత్తనే. ఇప్పుడు పైసలు అంటే ఏడికి పోతాం రా. అదే గాని వాటితోటి పనున్నదే. మా ఉన్నాయి 10,000 గాని. సరే సరే తీ మరే ఆడ బీరువలు ఉన్నాయి 10,000 తెచ్చిపో. అబ్బా నర్సన్న కృతజ్ఞతలే. సరే సరే ఏం కాదు తీరా, ఏం బాధపడకు, అట్లుండకు. ఆపరేషన్ అవుతుంది కానీ ఇక కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఆమెను నడిపియాలి మెల్లగా పట్టుకొని. ఇక కొంచెం ఇబ్బందే ఉంటదిరా. కాలు సల్లగుండా. ఏడ ఫ్రాక్చర్ అయింది? ఇక్కడ కింద ఫ్రాక్చర్ అయిందే. అయితే తీరా బాధపడకు, ఏం కాదురా మగ్గని. ఏమోనే ఇప్పుడు పైసలు లేనా అల్లా గిట్లా ఏ అంత పిసలేస్తాంది. మొన్ననే పొల్ల ఫంక్షన్ అయ్యే రూపాయి లేకుండా అయిపోయింది. ఉన్నప్పుడు ఆగిన వారా దానెంబడ దీనెంబడ దాని సోకులు దీని సోకులు పడకుండా అన్ని పైసలన్నీ నాశనం చేసినావు. ఇవాళ నీ భార్య కాపతచ్చే. ఇప్పుడు నీ దగ్గర లేకపాయే. ఇప్పుడు పైసలు లేకపోతే పానం పోతుంది. అందుకే ఇసొంటి కథలు పడద్దురా రాజుగా. అబ్బో ఏదో నాకు తెలివి లేక నేను పడ్డనే. ఇప్పుడు నా భార్య మంచిగా అయ్యేదాకా నా బతికేంది, నా పిల్లల బతికేంది? ఇప్పుడు ఆలోచన వస్తున్నాదిరా నీకు? నిజమే, ఏదైనా అనుభవించితే గానీ తెలియదు. సరే సరే నర్సక్క, మరి పొయ్యత్తా. రమ్మంట మెల్లగా చెప్పుతా. సరే సరే పోరా. ఇక మరి ఎంతైనా చేసుకున్నది కదనే. చేసుకున్నది ఇంట్లో మంచిగా ఉంటే అన్ని నడతాయే. ఒక్కరోజు జ్వరం వచ్చి వంటనే ఇల్లు గడవది. ఆ సొంటిది రమకు గంత పెద్దగా అయ్యే. ఇక పాపం వానికి ఇప్పుడు విలువలు తెలిసి వస్తాయి. భార్య ఏంది ఏం కథ అనేది. సరే సరే తీ నర్సి, అన్నమెద్దుపా తింటా. నర్సక్క కడుపు సల్ల ఉండా అడగంగానే 10,000 ఇచ్చింది. ఇప్పుడైతే 20,000 కట్టి ఆపరేషన్ చేయించుతా. మళ్ళా అలా అమ్మకు నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్తా. అక్కడ ఉంచి టచ్ ఎవరినన్నా పైసలు అడుగుతా. ఇలా తేంది ఊకే ఫోన్ చేస్తాంది. నా బాధలో నేనున్నా అంటే ఈ అవ్వ లిఫ్ట్ చెయ్య. నేను ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అన్న పెడతా జరసేపు. ఎటు పోలేదు మమ్మీ, పైసలు తీసుకొస్తా అని వేండు ఆపరేషన్ కి కావాలంటే. అయ్యో డాడీ దగ్గర ఎక్కడున్నాయి బిడ్డ పైసలు? ఎక్కడైనా తెస్తాడు మమ్మీ నీ గురించి. డాడీ తెచ్చినవానే పైసలు? తెచ్చిన బిడ్డ. 20,000 ఇప్పుడు కడదాం, ఆపరేషన్ చేస్తా అన్నాడు డాక్టరు. ఇక మిగతా ఎక్కడన్నా చూస్తా. సరే సరే తీ డాడీ, తొందరగా కట్టుకో డాడీ. రామా ఎట్లా నొప్పులున్నాయా? అవునయ్యా, కాలైతే విపరీతంగా నొప్పి ఉన్నది, వశపడతలేదు. ఆ బొక్క ఇరిగింది రామా. అది ఆపరేషన్ చేస్తేనే సెట్ అవుతుంది. అవస్థ బాగుంటది. నువ్వేం రంది పడకు, నేనున్న నీకు ఎన్నైనా తెచ్చి పెడతా. ఏమో రాజు, గింత పెద్ద బాధ వచ్చే. ఇక అట్లా జరగాల్సి ఉంది రామా. నువ్వేం టెన్షన్ పడకు. నేను ఇప్పుడు పైసలు కడతా, నీకు ఆపరేషన్ చేస్తారు. కొన్ని రోజులు ఇక టైం పడుతుంది నువ్వు ఓలుకోవడానికి. నేనున్నా కదా, నువ్వేం రంది పెట్టుకోకు. పిల్లల్ని చూసుకుంటా, నిన్ను చూసుకుంటా. సరే సరేనండి. అరే నాని పైసలు కట్టత్తా. సరే డాడీ, నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, ఏం కాదు. ఇప్పుడు 20,000 కట్టిరు కదా, మళ్ళా రేపు కొన్ని అవసరం ఉంటాయి. డబ్బులు అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం మేము. సరే డాక్టర్, ఏం కాదు కదా ఆపరేషన్ చేస్తే? ఏం కాదు బాబు, ఆమె మంచిగా సెట్ అవుతుంది. మీరేం బాధపడకండి. సరే డాక్టర్, జాగ్రత్త. సరే మీరు వెళ్ళండి, బయట కూర్చోండి. ఆమెకు ఆపరేషన్ మేము స్టార్ట్ చేస్తాం. సరే డాక్టర్. డాడీ మమ్మీకి ఏం కాదు కదా? ఏం కాదురా నాని, నువ్వేం భయపడకు. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. మమ్మీకి కాళ్ళు ఉండదు, అంతా అయిపోతుంది. అయిపోయాక కొద్దిసేపటికి మేలుకు వస్తుంది. అయినాక కొంచెం అవస్థ ఉంటుంది కానీ భరించాలిగా. డాడీ నువ్వన్నా ఇంట్లో లేకపోతివి టైంకి, నేనన్నా లేకపోతిని. ఏం కాదు బిడ్డ, నువ్వేం రంది పెట్టుకోకు. అమ్మమ్మకు ఫోన్ చేసి రమ్మందాం డాడీ.
సరేరా రమ్మందంలే, నువ్వేం బాధపడకు. ఏరి డాడీ వీళ్ళు ఇంకా వస్తలేరు. ఆపరేషన్ కి టైం పడుతుంది కదా. డాక్టర్ మా మమ్మీ ఎట్లున్నది, అయిపోయిందా ఆపరేషన్? అయిపోయింది ఆపరేషన్. ఆమెకు ఇప్పుడు మత్తులో ఉంటది, మీరు ఇప్పుడే వెళ్ళకండి. ఆమె మేలుకోక వచ్చినాక మేమే పిలుస్తాం, వచ్చి చూడండి. సరే డాక్టర్, ఏం కాదు కదా ఇక. ఏం కాదు, ఆమె కొన్ని రోజులు నడవకుండా మంచిగా రెస్ట్ తీసుకోవాలి, సెట్ అయ్యేటట్టు సెట్ అయిపోతుంది, ఏం కాదు. సరే డాక్టర్, మా మమ్మీ మేలుకోల ఖర్చుడితోనే మమ్మల్ని పిలవండి. పిలుస్తాం. ఇంట్లో అనేక మట్టు ఉడికి పాడైతాంది. అవునయ్యా, ఉడుకుతాంది. ఆ గోళీలు మంచియే నేను తెచ్చినాయి, మంచిగా పనిచేసినాయి. తక్కువైంది కదా ఇప్పుడు, మళ్ళా గట్లనే ఉందా? కొంచెం కాళ్ళు గుంజుతాన్నయ్యే. ఇక గుంజుతాయి అయ్యా, తినాలే. 2 రోజులకెళ్ళి తింటనే లేకపోతివి, కడుపులకు బుక్కడు బువ్వ పోయింది లేదా అయ్యే. ఇక గుంజుతాయి గాని గోళీలు తెత్తతి, మళ్ళా వేసుకుందువు. ఇక అంబలి వేయరాదే, ఎండాకాలం వచ్చింది, ఎండలు బాగా కొడుతున్నాయి, వర్షపడతలేదు. చేత్తనయ్యా. ఈ చెట్ల కింద ఎంత చల్లగా ఉన్నదే. అబ్బా, మన ఇంట్లో ఒకటే ఉడకపోతా. ఓ కూలర్ అన్న తెచ్చుకోవాలయ్యా, చిన్నపాటిది. ఎంత వస్తుందో? 3000 వత్తది కావచ్చు. పోతామనైతే 3000 తీసుకొచ్చుకుందాం. అబ్బగా పని అయితే ఈ ఎండకు తట్టుకోము. ఎండలు బాగా కొడుతున్నాయి. మనది పల్లెటూరు కాబట్టి చెట్ల కింద బతుకుతాం గాని సిటీలల్లా పాపం వాళ్ళు ఎట్లుంటారో ఏమో. వాళ్ళకి ఏసీలు ఉండేయానయ్యా, ఏసీలలోనే ఉంటారా? వాళ్ళకేం కట్టమైతుందా? ఏమేసే ఏసీలు పాడుగాను. ఈ చెట్టు గాలంతా స్వచ్ఛమైంది, ఏడుండది. ఆ వీటితో అన్ని రోగాలు వచ్చి పాడైతాయి. మనం ఎంత మంచిగా ఉంటాం ఇక్కడ ఉంటే. గంతే గాని 2 రొట్టెలు తింటివి, చేస్తే అన్నవన్న తినకపోతివి. ఇక అద్దే జరసేపు అయినాక తింటా, అరిగి పాడైతలేవు. అన్నం కొంచెం అయినాక తింటది. అవునే, ఈడ చెట్టు కింద చల్ల ఉందని కూసున్నాం. చెప్పులు వేసుకొచ్చుకుంటే ఏమవునే. అయిందవ్వా, అందుకే ఈడ కూసున్నా. అవునే, ఇక అందుకే ఈడికి కూసున్నావు. ఇంట్లో వేడి దుంకుతాంది. ఓ కూలర్ కూడా లేకపాయే మాకు. ఫ్యాన్ ఎత్తే అంత వేడి గాలెత్తాంది. కొనాలే పోరి, పైసలు పోయినా మంచిదే గాని. తిన్నవా అవ్వా? ఏ తిండి లేకవ్వా, తింటలేడు చక్కగా. ఇక 2 రొట్టెలు ఎత్తే గవ్వే నవిలిండు, ఇంకా అన్నం తినలేదు. అవ్వ చెట్టు కింద మంచిగా చల్లగా కూసున్నారు. దా కూసుందు, దాయిడ చల్ల ఉన్నది. అవునవ్వ, చల్లగా ఉన్నది. తిన్నవా లేదా? ఈ ఎండకెందుకు వచ్చినవే ఇటు? ఏడ చల్లగా ఉంటదని ఇటు మొక్కే వచ్చినవ్వా. ఇక మీరు ఇన్నే ఉన్నారు. ఊర్ని ఇదెప్పుడు జరిగనే? ఏమో ఇలా పొద్దుగాలేనట, అంతా ఎట్లా అవుతుంది అని అన్నదట. పంట నేను అన్నదట. ఇక పంట అన్నాక రాజుగారు బయటకు ఏంటట, పోయిన కొసేపటికే ఫోన్ చేసిందట వాళ్ళ బిడ్డ. ఇట్లా పడ్డది అని హాస్పిటల్ తీసుకపోతే కాలు ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేయాలని అన్నారట. పాపం మస్తు బాధపడతాడు. అబ్బో, వానికి ఇప్పుడు పెళ్ళం మీద ప్రేమ వచ్చిందా? ఇన్ని రోజుల పొంటేటు పోయిందో. ఏదైనా అనుభవించుకునే తెలుస్తుంది మల్లయ్య బాబు. ఆడదాని విలువ ఏందో, ఆడది పక్కకుంటేనో మంచాల పడతానో తెలుస్తుంది మూగోనికి. అప్పటిదాకా తెలియదు. నిజమేనే, ఏడ ఫ్రాక్చర్ అయిందట మరి కాలు? ఏమో కింద అన్నాడు మరి. అయ్యో, పోరానికి పెద్ద కట్టమే వచ్చింది కదా. ఇక పైసలకు నీ కాడికి వచ్చిండా? ఇక ఇప్పుడు ఏముంటే ఏ పైసలు, మొన్ననే వరకు వస్తుంది. ఇక ఆ దగ్గర కూడా లేవట. పాపం వచ్చిండు. అత్తే ఇక మన అరసన్న మొన్నటి 10,000 ఉండే, ఇక తీసుకపోవని ఇచ్చిండు. 20,000 కడితే ఆపరేషన్ చేస్తామన్నారట. ఇక మిగతా పైసలు ఏమన్నా చూస్తా గానీ ఇప్పుడు 20,000 అయితే కట్టాలని అన్నాడు. అయితే ఇక ఇప్పటికైనా బాడుకోగాడు మారాలే. అటు వాళ్ళ అత్త మీద మోజు తగ్గి, ఇటు పెళ్ళం మీద ఉండి మంచిగా ఉండాలి వాళ్ళు. ఇప్పుడు ఉంటారేగా, వాడి ముఖంలోనే అర్థమైపోతాంది. వాడే అంటాడు, ఇన్ని రోజులు మా రమను నేను చూసుకోకపోతేని, ఒక్కరోజు ఆడదానికి జ్వరం వస్తేనే ఇల్లు గడవది, ఇప్పుడు ఎట్లానో ఏమో అని మస్తు బాధపడతాడు. ఇక కాలు సెట్ అయ్యేదాకా టైం పడుతుంది కదనే. అప్పటిదాకా పిల్లల్ని దాన్ని వాడే చూసుకోవాలి. అవునవును మళ్ళీ
ఇక చూసుకోపోతే ఏం చెప్తాడు. ఇప్పుడు తెలిసత్తది కొడుక్కిగా పెళ్ళామేంది పెళ్ళాం విలువేంది అని. అవును బాపు నిజంగానే. అందరిడ చేతి కింద చల్లగా కూసున్నారా? అవును పోసక్క, ఇంట్లంతా ఉడికి పాడైతాంది, ఈడ కూర్చున్నాం. దాదా నువ్వు కూడా కూసుందు రాలేవు. తిన్నరా మరి? తిన్నాం పోసక్క, నువ్వు తిన్నావా లేదా? తిన్న గాని ఏమైంది? మల్లయ్య ముఖం అంతా గుంజుకపోయింది. అయ్యో నీకు మల్లయ్య గురించే కావాలి. జ్వరమత్తందవ్వా 2 రోజులకెళ్ళి. అయ్యో మరి దావకాలు ఊహించుకున్నావా లేదా? ఇక గోళీలు తెచ్చిన పోసవ్వా తెత్తే గవ్వే వేసుకున్నాడు, జర ఇగ్గింది, ఇప్పుడు తీరున్నాడు. ఇక అన్నం తింటలేడు చక్కగా, ఇక 2 రొట్టెలు తిన్నాడు ఇయ్యాల. అయ్యో నాకు ముచ్చడి చెప్తేమని చేసుకురా పోదురా నేను? అయ్యో చెప్తే అయిపోవు కదా మళ్ళక్క పోసవకు. నీకెందుకు రిస్క్, మంచిగా పోసవని చేసి పెడతది. అది చేస్తుంది. నేనేం చెయ్యనా పోసవ్వా, నువ్వెందుకు చేసుడు? చేత్తది పాపం పోసవ్ ఎవ్వరికైనా చేసి పెడుతుంది, నాకైనా మల్లయ్యకైనా. ఓ జాల్తి నీకో బాధ. అయ్యో మల్లయ్య మరికి ఇంత టైం అవుతుంది, బుక్కడంతా తినకపోయినావు, అంతా ఎండకు నెరబడ్డట్టు అవుతుంది. ఏ అన్నం నోట్లో కోతలేదవ్వా, జర ఆయనంక తింటగాని. అవు మల్లక్క ఇంత అంబలన్న వేసిపోయిపోయినావు. చేత్త ఇక కలి పెట్టాలి. ఇంకెప్పుడు పెడతావు, ఎప్పుడు చేస్తావు? పాపమైన తిగ్గుకొచ్చిండు. అయ్యో పోసక్క, నీకు మల్లయ్య బాబు గురించి బాగా రందైతాంది కదా. ఏ గట్ల కాదే, ఎవరిదైనా పానమే కదా పాపం. నువ్వింత చేసుకొచ్చి పోయిపోయినావు. నేను చేసిందే, నాకేమెరక ఇంత గిలాసల పట్టుకద్దు, నువ్వు తాగు పోయేటోడు పాపం ఇంత మాడికాయ బక్కేసుకొని. ఎందుకు గాని నేను చేస్తా గాని. దీనికి బాగా పానం కొట్టుకుంటాంది మల్లయ్య మీదకి. నాకు పోతావా పోసవ్వ రావల్లా? పోతా నువ్వు వచ్చుడు ఎందుకు? నీ ఇంటికే పట్టుకొచ్చి ఇత్త తీయి, నువ్వేమత్తావు నడుచుకుంటా ఎండలా. అవ్వ నీకు 2 ముసలోళ్ళు మంచిగా కలిగిర్రు. బయట ఎంత చల్లగా ఉన్నదే, ఏసీ వనికి రాదు, కూలర్ వనికి రాదు. అందుకేడ కూసున్నావు, మాకేవో కూలర్ లేకపాయే ఉడికి సత్తా అంది ఇంట్లో. అవునా, ఈ గిదే సెట్ కింద పొద్దంతా గడిపితే అయ్యే పోతది. రోజురా పోసవ్వ ఎడ కూసుందాం. హే నరసవ్వ గట్లెందుకు గాని, మీరంటే ఊక బయటకెళ్తారు గాని ఆ పోసవ్వ ఊకింట్లోనే చదువుకుంటూ ఉంటది, అందుకే చెప్పుతాను ఆమెకు. పూసికింది నన్నే చూస్తుంది, మా మళ్ళీ చీపిరి అందుకొని చంపుతుంది ఎప్పుడో దాన్ని గాని. ఈ ముసలోడు లేకుండా అయిపో, మళ్ళీ పక్కకు పోయి కూసుందును. రాజుకు ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు. ఇంటి దాకా నన్న పోయత్తా మెల్లగా, ఆయనతోనే మాట్లాడాలని సైగా చేసి బయటకు రమ్మంట. ఉన్నాడా లేదా ఇంటికాడ మరి? అయ్యో ఇంటికి తాళం పెట్టున్నారు కదా, తాళం పెట్టి అందరికందరూ ఏడికి వేర్రు. ఎప్పుడు తాళం పెట్టడు మరి ఊర్లుంటే. ఓ దేవుడా, రాజు కూడా ఊర్లో లేడా ఏంది? అసలు ఎటు పోయినట్టు ఏం కదా? ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేస్తలేడు, కటి చేస్తాడు, మళ్ళా స్విచ్ ఆఫ్ వస్తాంది. ఈ దొరబాడుకోవు రాత్రి పోకపోతే మళ్ళేమంటాడో నాకు భయం అవుతుంది. ఏదేమైనా కూడా నేను పోను గాని ఇయ్యల్లా రాజు ఎడవేనట్టు ఏం కదా? ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేస్తే అయ్యే పోతుంది. వేస్తన్నవే బాపు ఈ ఎండకు? షెట్ కింద కూర్చున్నామవ్వా అందరం. ఇక ఆకలి అవుతుంది, బుక్కడంతా తింటా అని ఇంటికి పోతాన్నా. అవునా, సరే తీపో. నువ్వేటు పోయేస్తాను? రామతోటి కొంచెం పని ఉండనే, ఇంటికి పోతే తాళం వేసి ఉంది కదా, ఎటు వేర్రో? అయ్యో నీకు ముచ్చడు తెలియదా? ఏం ముచ్చట్నే? రామకు కాలు ఫ్రాక్చర్ అయిందట, హాస్పిటల్ ఉన్నారు కాదు. ఏంది ఎప్పుడే? పొద్దుగాలేనట, బీపీ ఎక్కువైందో తక్కువైందో ఆయనత దేనికో గుద్దుకొని పడ్డదట, కాలు గట్టిగానే దాకిందట, ఆపరేషన్ చెయ్యాలని అన్నారట. గా నర్సవ్వ చెప్పుతాంది, రాజుగాడల ఇంటికి వెయ్యి చెప్పిండట, పైసల గురించి వేయండట. అయితే నర్సవ్వ చెప్పుతాంది. అయ్యో పాపం, ఎట్లున్నదో ఇప్పుడు? ఎట్లుంటది, ఆపరేషన్ చెయ్యాలని అన్నారట. అయ్యో పాపం, ఎంత పెద్ద కట్టమచ్చి పాడాయే. సరే తీయే. సరే అవ్వా నేను పోతాన్నా, ఎండ బాగా కొడుతుంది. పో. అయ్యో రామకు గిట్లయిందా? అందుకే నా రాజు టెన్షన్లు ఉన్నాడు కావచ్చు, అందుకే ఫోను లిఫ్ట్ చేస్తలేడు. పాపం ఏమైందో ఏమో, ఎట్లున్నదో, పైసలు లేక ఎంత ఆగమైతాండో, దొరికినాయో లేవో.
నేను అడిగిద్దామంటే నాకెవడిచ్చేటట్టున్నాడు. ఆ దొరగాడేమో గట్లా మాట్లాడబట్టే. అయ్యో రామా, దేవుడు మంచిగా ఉంచాలే రామా, నువ్వు ఏం కావద్దు. ఎట్లున్నదో ఏమో, ఒకసారి ఇంటికన్నా పోయి ఫోన్ చేస్తా. డాడీ నేను వాష్రూమ్ వెళ్ళొస్తా. వెళ్ళురా. ఈ లత ఈ రామ్ లేకుండా ఎందుకు ఫోన్ చేస్తాంది అసలు? హలో, ఏంది లత, ఫోన్ కట్ చేసిన కొద్దీ ఎత్తున్నావు? అయ్యో రాజు, ఏమైంది రాజు? రమకు బీపీ ఎక్కువై పడిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయింది. అవునా, ఏమన్నారు డాక్టర్లు మరి? ఏం లేదు, ఇప్పుడే ఆపరేషన్ చేసిర్రు. అయ్యో, పైసలు ఉన్నాయా లేవా రాజు? ఏమన్నా దొరికినాయా? 50,000 అయితే అని అన్నారు. 20,000 అయితే వాటికొచ్చి కట్టిన. ఇక 30,000 గురించి చూడాలి. అవునా, ఆపరేషన్ అయిందా మరి? మంచిగా ఉన్నదా? పోయి మాట్లాడిర్రా మీరు? ఇంతకు ముందే ఆపరేషన్ అయింది, ఇంకా మాట్లాడలేదు. చెప్పు, ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు? నీతోటి ఓ ముచ్చట మాట్లాడాలి రాజు. ఏం ముచ్చట? ఇప్పుడు మాట్లాడే అంత ఓపిక నాకు లేదు లత. సరే సరే తీ రాజు, నువ్వు ఇంటికి వస్తావా? ఎప్పుడు వస్తావు? వాళ్ళ అమ్మోళ్ళను రమ్మన్నా, వాళ్ళు వచ్చినాక ఇయ్యాల నైట్ వరకు వస్తా. పైసలు ఎక్కడన్నా జాడ తీయాలి. సరే రాజు, నేను రేపు నీతో మాట్లాడతా. అర్జెంటుగా ఒక ముచ్చట మాట్లాడాలి. చూద్దాం, నాకు వీలుంటే మాట్లాడతా గాని. ఒక 10 నిమిషాలు అంతే రాజు. సరే సరే తీ, ఉండిగా. నా బాధలే నేనున్నా అంటే దీంతో బాధ. నా రామ్ ఎట్లా సెట్ కావాలి, ఏం కథ అని నాకు భయం అవుతుంది. ఏదో ఇది నాతోని మాట్లాడతానబట్టే. ఏమోపో, దాంతో నేనేంది మాట్లాడేది? నాకు ఈ బాధనే ఉన్నది. ఆమె ఏం చెప్తుందో, ఆమె నేను ఎంత చెప్పినా వాళ్ళ దగ్గరికి పోవద్దంటే నా మాట కాదనక పోతుంది. ఇంకా నాతోటి ఎందుకు మాట్లాడుతుంది? ఏమన్నా వేసుకొని. ఇంకా మెలకువలకు అత్తలేదు కదా, తొందర అత్తే చూసి మాట్లాడితే మంచిగుండు. ఆమె మెలకువలకు వచ్చింది, ఒకసారి పోయి మాట్లాడండి. అవునా, డాక్టర్ వచ్చిందా? సరే సరే. రమా, రాజు ఎట్లున్నది? ఆపరేషన్ చేయంగా ఏమన్నా నొప్పులు అనిపించినాయా? అబ్బా, సోయి లేదు గాని ఇప్పుడు వస్తుంది రాజు. ఇక వస్తుంటది రా మరి. అల్లా రేపు ఇక గ్లూకోజ్లు పెడుతురు కదా, అల్లా యాంటీబయాటిక్ ఇస్తారు. నొప్పులు తక్కువైతాయి కానీ ఇవాళ రేపు బాగుంటాయి. ఏం కాదు, ఓర్చుకోలే రమా, ఏం కాదు, భయపడకు. సరేనండి. పైసలు ఎక్కడి నుండి తీసుకొచ్చిర్రు? ఏం కదా? పైసల గురించి నీకు అనవసరం, నేను ఉన్నా కదా. మీ వాళ్ళకు ఫోన్ చేసినా వాళ్ళు వస్తానన్నారు. వాళ్ళు వచ్చినాక నైట్ పోతా, ఇంకెవరినన్నా అడుగుతా. రమా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. సరే సరే, నాకంతా నిద్ర వస్తుంది, మత్తు వచ్చినట్టు వస్తుంది. ఇక నిద్ర వస్తుంది రమా, నువ్వు పడుకో సరేనా? నేను ఇక్కడనే బయట ఉంటాం బిడ్డ, నేను పడుకో. సరే అండి. అమ్మో, 6:30 7 అవుతుంది. ఆ దొరగాడు ఫోన్ చేస్తాడో ఎట్లా పాడైందో. వాడు ఫోన్ చేసినా పోను. ఇప్పుడు పోతే వాడు ఏం చేసేది తెలియదు. మనసిప్పి ఎవరికన్నా చెప్పుదామన్నా కూడా భయమై పాడైతుంది. లత, ఓ లత, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఇవాళ ఓవా పనికాడికి? ఫోన్ అయ్యా, నాకు సాతనైతలేదు, కడుపు బాగా నొత్తాంది. ఆ దొర ఫోన్ చేసేది చెప్తాండు కదా. నేను బాత్రూమ్ పోయి వచ్చేసరికి ఫోన్ మోగుతాంది కదా. లిఫ్ట్ చేసి చెప్పుతా అయ్యే పోవు కదా. ఇక ఆయన కోపానికి అత్తడయ్యా, అందుకే లిఫ్ట్ చేస్తలేను. ఒకసారి నువ్వే చేసి మాట్లాడు. లత లేదా అంటే లేదు, ఆమెకు బాగా కడుపు నొప్పి లేచింది, హాస్పిటల్ తీసుకుపోయింది మా బిడ్డ అని చెప్పు. రేపు వత్తదని చెప్పు. సరే సరే తీయే, తక్కువైతేనే పోయేవు తీయి. ఏమన్నా అంటాడా పోకపోతే? ఇప్పుడు వంట చేసుడు కదా, ఆయనకు ఇబ్బంది అవుతుంది కదా. ఏమన్నా మంచిదేనయ్యా, నాకు బాగా కడుపు నొత్తాంది, కాలి ఎత్తులు గుంజుతాన్నాయి. సాతనైతేనే పోతా, లేకపోతే లేదు 2 రోజుల దాకా. అయితే మళ్ళీ ఫోన్ చేస్తాడు కదా, మాట్లాడతావు. హలో, దొరా, ఏమైంది? నువ్వు లిఫ్ట్ చేసినావు, లత లేదా? లత లేదు దొరా, ఆమెకు బాగా కడుపు నొప్పి లేచింది, దావకాన్లో పోయింది. అవునా, ఎప్పుడు? గంట అవుతుంది దొరా. అయ్యో, నాకు మరి వంట చేయడానికి రాదా ఏంది? నేను ఆమత్తది కావచ్చు, చేత్తది కావచ్చు అని నేను చూస్తాన్నా. ఇప్పుడు నాకు ఏడ దొరకాలి అన్నం కూర? అయ్యో దొరా, బయట తెచ్చుకొని తినుర్రి ఎక్కడన్నా ఇయ్యల్లో ఒక్కరోజు. ఆమెకు బాగా కడుపు నొప్పి లేచింది, రాది అల్లా. సరే సరే, మరి రేపు పొద్దున్న వంపుర్రి. సరేనయ్యా, అత్తది తక్కువైతే అత్తది పొద్దుగాల గాని. సరే, మంచిది, ఉంటానా. ఏమంటాడు? ఏం లేదు, పొద్దుగాలనైతే పంపు. ఇప్పుడు చెప్తే నేను ఎప్పుడు తెచ్చుకొని తినాలి, ఏడ తెచ్చుకొని తినాలి అన్నట్టు మాట్లాడుతాడు కోపంగా. ఇక మాట్లాడుకొని తీయ్యా, మనకి ఎప్పుడు సాతనైతుందా ఊక పోయేయడానికి. సరే సరే తీ, పండుకో మరి. సరేనయ్యా. అయ్యో లత,
గింతసేపు అంటానమేంది? తెల్లారిపోయింది ఎప్పుడో. అయ్యో అప్పుడే తెల్లారిందా నయ్యా? అవును లత, దొరింటికి పోవా పని చేయడానికి? అబ్బో నాకు సాతనైతే లేదయ్యా. మన ఇంటికాడ పని చేసే వరకే నాకు నెరవడత కావచ్చు. నేను పోనయ్యా అయ్యల్లా. మరి నేను పోవాలా, చేసి రావాలా పని? అబ్బో నువ్వెందుకయ్యా? అద్దద్దు, మళ్ళీ ఆయన ఏమన్నా అంటాడు, కోపానికి అత్తడు. ఏం కాదు, మళ్ళీ ఇట్లా ఫోన్ చేస్తే లతకు తక్కువ కాలేదు, ఇయ్యల్ల రేపు రాదు అని చెప్పు. సరే తీయ, మరి చెప్తే తీ. మరి దావకాన్లో పోదామా? నొత్తందంటాను. ఏం కాదు అయ్యా, అదే తక్కువ అవుతుంది. సరే సరే తీ మరి. సరేనయ్యా. మా ఆయనకు చెప్పుదామంటే భయం అవుతుంది. పుష్కన ఆయనకు గుండె నొప్పి గిట్లా వచ్చిందనుకో, నేను ఎడికి పోతా? ఆ దొర పేరెత్తుతనే నాకు భయమై పాడైతుంది. అబ్బో ఆ పనికి కూడా పోబుద్ది అయితే లేదు. పోకపోతే ఇంటికి వస్తాడో ఏం చేస్తాడో చూద్దాం. మరి ఇలా రాజు ఇంటికి వస్తా అన్నాడు. నేను మాట్లాడాలి రాజుతోటి, ముచ్చట చెప్పాలి. చెప్ప పని చేసుకొని రెడీ అయ్యి రాజు దగ్గరికి పోయేస్తా. రాజుకు ఫస్ట్ ఫోన్ చేస్తా. డైరెక్ట్ ఇంటికి పోతే ఎవరన్నా చూస్తే ఇక వేరే అవుతుంది కథ. గీ షర్ట్ కాడికన్నా లేకపోతే మా ఇంటి కాడికన్నా రమ్మనంట. మా ఆయన కూడా లేదు కదా, చెప్పుతా ఆయనకు ముచ్చట. దేవుడా లిఫ్ట్ చేయాలి. హలో హలో రాజు, ఏం చెప్తాను? ఏం లేదు, చెప్పు. పైసల గురించి తిరుగుతాన్నా. అవునా, అయినా ఎక్కడన్నా? ఇక్క లేదు, అడగాలి ఎవరినన్నా. సరేగా, నీతోటి ఓ ముచ్చట మాట్లాడాలి. మా ఇంటి కాడికన్నా లేకపోతే ఆ చెట్టు కింద కన్నా రావా తొందర ప్లీజ్. ఇగో లత, ఏం ముచ్చట చెప్పు, నేను తర్వాత మాట్లాడతా. నేనే టెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు, నాకు ఇంకా టెన్షన్ పెట్టకు ప్లీజ్. అయ్యో రాజు గట్ల అనకు రాజు, ముఖ్యమైన విషయం ప్లీజ్ రాజు, ఒకటే 5 నిమిషాలు. రేపు గిట్లా మాట్లాడతా లత, ప్లీజ్. నన్ను ఇబ్బంది పెట్టకు. నాకు రమ్మ మంచిగా లేదు, నాకు మనసున పడతలేదు. పైసలు కావాలి ఇప్పుడు. అయ్యో రాజు ప్లీజ్ రాజు, ఈ ఒక్కసారి నా మాట వినవా ప్లీజ్? ఒక 5 నిమిషాలు మాట్లాడతా. మా ఇంటికి వెళ్ళన్నా రావా? ఏం మాట్లాడతావు? ఏం కథ? అదేదో ఫోన్లోనే చెప్పచ్చు కదా. ఫోన్లో చెప్పే ముచ్చట కాదు రాజు, ప్లీజ్ ఒక్కసారి వచ్చిపోగంతే. సరే తీ, ఉండో వస్తాన్నా. రాజు టెన్షన్లు ఉన్నాడు. రాజుకు ఈ విషయము ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడో చెప్పొద్దో నాకు అర్థమైతలేదు. కానీ చెప్పకపోతే నాకు ఆ దొర విషయంలో భయమైతాంది. దీనికి పరిష్కారం రాజు తప్ప ఎవ్వరు చేయలేరు. అందుకే రాజుకు చెప్పుదామని డిసైడ్ అయినా. రాజుకు నేనంటే పిసా, నా కోసం ఏమైనా చేస్తాడు. ఈ ముచ్చట రాజుతోని షేర్ చేసుకుంటే ఆయన ఏదో ఒక ఉపాయం ఆలోచించి చెప్తాడు. 4 తిట్టినా మంచిదే నన్ను. ఆయన కన్నా చెప్తే నా భయం అనేది పోతుంది. నాకు నిద్ర పట్టి పాడైతలేదు, అగులు బుగులైతాంది. వాడు మా ఇంటికి వస్తాడేమో అన్న భయం అవుతుంది. అయితే దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక తర్వాతటి వీడియోలో రాజు వాళ్ళ ఇంటికి వస్తాడు. రాజుకు లత చెప్పినాక రాజు రియాక్షన్ ఏంటిది, రాజు పట్టించుకుంటాడా లేకపోతే రమ దగ్గరికి పోతాడా అనేది తర్వాతి పార్టీలో వస్తుంది. వీడియో మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఖచ్చితంగా యూడుర్రి. లత చెప్పినాక రాజు రియాక్షన్ ఏంది, పట్టించుకుంటాడా పట్టించుకోడా, అసలేం జరగబోతుంది, రమకెట్లుంటది అనేది తర్వాతటి పాటలో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. కొత్తగా చూస్తున్నోళ్ళైతే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొందరు అంటారు మీరు లైకులు అడుగుతుర్రు అని అంటారు. ఆ దోస్తులు, ఏం లేదు, లైకులు కొడితే మన వీడియోస్ ముందుకు పోతాయి కదా. మాకు కూడా మంచిగా అనిపించి, మంచిగా వ్యూస్ వస్తున్నాయి అని అనిపించి ఇంకా మంచిగా మీకోసం చెయ్యాలనిపిస్తుంది. గంతేగాని ఏదో చేద్దాం అనేది కాదు. కొంతమంది తప్పుగా అంటుర్రు, మీరు లైకుల కోసం గిట్లా అడుగుతుర్రు ఏంది అని. మేము మీకోసం ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరు మా కోసం ఒకటే కదా లైక్ కొట్టమంటున్నాం మేము. ఆ పని మాత్రం మీరు చెయ్యలేరా దోస్తులు? తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాము. మీరు మా మంచి కోరుతారని మేము అనుకుంటున్నాము. సరే దోస్తులు, ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.